హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. టుడే టాపిక్: ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో దేవరా ఒకటి. కొరటాల శివ గారు జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. అంతకుముందు వీరిద్దరూ కలిసి తీసిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మరోసారి వీరు కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 10th రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై దేవరా టీం క్లారిటీ ఇచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయటం అన్నది రూమర్ మాత్రమే అని, అందులో ఎలాంటి నిజం లేదని, దేవరాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేసే అవకాశం ఉందంటూ మూవీ టీం హింట్ ఇచ్చింది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. శ్రీదేవి కూతురైనటువంటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని 2 parts గా, అంటే దేవరా 1, దేవరా 2 గా తీస్తున్నట్టు డైరెక్టర్ కొరటాల శివ గారు చెప్పారు. ఈ సినిమాని ఏప్రిల్లోనే విడుదల చేయాలని మూవీ టీం ఆలోచించింది. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో సమ్మర్ లో రావాల్సిన సినిమా దసరాకి వాయిదా పడిపోయింది. అక్టోబర్ 10th సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సెప్టెంబర్, అక్టోబర్లలో దేవరాకి పోటీగా మరో 2 పెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ. ఇక రెండో చిత్రం నాగ చైతన్య తండేల్. ఓజీ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27th డిసైడ్ చేశారు. నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి యాక్ట్ చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.